శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రంలోని 32వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. భండాసురుడితో యుద్ధం చేస్తోంది లలితా పరమేశ్వరి. ఈ భండాసురుడు సామాన్యుడు కాదు, వేదాలన్నీ చదువుకున్నవాడు, వేదములలో ఉన్నటువంటి మంత్రములన్నీ తెలిసినటువంటి వాడు. ఈ కొన్ని ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలని రుక్కులు అంటారు. కొన్ని రుక్కులతో దేవతల్ని ఆహ్వానించి వాళ్ళకి హోమం జరుపుతూ ఉంటారు. అలా దేవతలని ఆహ్వానించి వాళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళని ఆయుధాలుగా ఉపయోగించే విధానాన్ని శస్త్రములు అంటారు. అట్లాంటి మంత్రపూరితమైనటువంటి శస్త్రములని అమ్మ మీద ప్రయోగిస్తున్నట్ట. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యక్షవర్షిణి. అలా ఉపయోగిస్తున్నటువంటి శస్త్రములు, అందులో ఉపయోగించేటువంటి దేవతా రూపాలన్నీ కూడా అమ్మ నుంచి వచ్చినటువంటి రూపాలే కాబట్టి ఆ తల్లి ఆ శస్త్ర దేవతలనందరినీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధములతో, అంటే ఫిజికల్గా ఉన్నటువంటి ఆయుధాలని అస్త్రములు అంటారు. అస్త్రములు హార్డ్వేర్, శస్త్రములు సాఫ్ట్వేర్ అన్నమాట. అటువంటి తన దగ్గర ఉన్నటువంటి అస్త్రములతో ఆ శస్త్రములన్నింటినీ కూడా ఉపసంహరించేటట్టుగా ఉపసంహరిస్తున్నది ఆ తల్లి నిర్ముక్త. అవి పనిచేయకుండా చేస్తున్నటువంటిది. కరాంగళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు తన చేతి వేళ్లకున్నటువంటి 10 వేళ్లతోనూ 10 రకాలైనటువంటి ముద్రలు చూపించిందిట. ఆ ముద్రలని దశావతార ముద్రలు అంటారు. వాటిని మత్స్యముద్ర, కూర్మముద్ర, వరాహముద్ర, నరసింహముద్ర అని ఈ చేతి వేళ్లతో వేసేటువంటి ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రల నుంచి దేవతల యొక్క దశావతారాలు, విష్ణువు యొక్క దశావతారాలు వచ్చి ఆ దశావతారాలు వచ్చి ఈ భండాసురుడి యొక్క సైన్యాన్ని చిత్రహింసలు పెడుతున్నాయని అర్థం. ఇది ఈ విధంగా అమ్మవారు భండాసురుడి యొక్క శస్త్రములన్నిటినీ కూడా తన అస్త్రములతో నిరోధించింది అని ఈ మంత్రం చెప్తున్నది. ఇక్కడ నారాయణుని యొక్క దశ రూపాలు అమ్మ నుంచి ఉద్భవించినవే. సర్వదేవతా స్వరూపమైనటువంటి సర్వదేవతలు కూడా అమ్మ నుంచి ఉద్భవించినటువంటివే. కాబట్టి ఈ శస్త్రములు అస్త్రములు అమ్మ మీద ఏవి కూడా పనిచేయలేకపోతున్నాయి అని చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.